ఇరిగేషన్లో అవినీతి జరిగిందంటూ మాట్లాడే అర్హత ఎమ్మెల్యే సోమిరెడ్డికి చంద్రమోహన్ రెడ్డికి లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. సోమిరెడ్డి చేస్తున్న పనుల్లో అవినీతి కట్టలు తెంచుకొని ప్రవహిస్తుందన్నారు. తూతూ మంత్రంగా పనులు ముగించి నీళ్లు వదిలితే ఆ పనుల నాణ్యత ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. టెండర్ల కంటే ముందే పనులు ముగించిన అవినీతి ఘనత సోమిరెడ్డిదే అని కాకాని విమర్శించారు. కనుపూరు కాలువ మీద 30 కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారు రిటైర్ అయినా సరే జైలుకు వెళ్లక తప్పదని కాకాని హెచ్చరించారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించి అవినీతి జరిగింది, విచారణ జరిపిస్తాం, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కక్కిస్తామని చెప్పి ఈ మధ్య పెట్టుకుంటా కనుపూరు కాలం మొత్తం కక్కి వచ్చాడు. కారణం ఏమిటంటే ఏ వ్యక్తి అయితే అనేక సందర్భాలలో సర్వేపల్లికి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ఇరిగేషన్ లో అవతవకలు జరిగాయి, కోట్లాది రూపాయలు తినేశారు అన్నారు. సరే, అది నోరు కాదు. ఎందుకంటే ఆ నోటి కంపు భరించడానికి ఈ జిల్లా ప్రజలు వాపోతున్నారు. అయ్యా, ఈ నోటి కంపు ఎప్పుడు ఆగిపోతుందా మాకు. కారణం ఏంటంటే మంజూరైనటువంటివే 140 కోట్లు కాకపోతే అవినీతి 140 కోట్లు అని చెప్పినటువంటి పరిస్థితి. బిల్లులు పట్టం కాదు, అసలు మంజూరే లేనటువంటి దానికన్నా అవినీతి ఎక్కువ చెప్పాడు. దశాబ్దాలుగా సోమిరెడ్డి నోరు ఆ నోటి కంపుల గురించి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ స్వపరిచితం కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం.